మిక్స్డ్ లీవ్స్ మష్రూమ్ కర్రీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మిక్స్డ్ లీవ్స్ మష్రూమ్ కర్రీ. వావ్, మష్రూమ్స్ అంటే చాలా మందికి నచ్చుతుంది అండ్ మిక్స్డ్ లీవ్స్ కాబట్టి వెరీ హెల్దీ అనమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఓకే, మిక్స్డ్ లీవ్స్ అయితే తీసుకొచ్చేసావు. చాలా లీవ్స్ ఉన్నాయి, ఆకుకూరలు చాలా, సోయా కూర, పాలకూర, సోలా మెంతి కూర అన్ని మనం కలిపి తీసుకొచ్చాం. అండ్ టేస్ట్ కోసం బంగాళాదుంప తెచ్చేసావు, ఉడికించేసి తీసుకొచ్చేసాను అన్నమాట. అండ్ వెజిటబుల్స్ ఆబ్వియస్లీ క్యారెట్ అండ్ పచ్చి బఠానీ అండ్ టొమాటో ప్యూరీ కూడా తెచ్చావు. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా ఉన్నాయి. గ్రౌండ్ నట్ పౌడర్ కూడా కనిపిస్తుంది, పల్లీల పొడి కూడా తీసుకొచ్చేసాను. అంటే ఇప్పుడు మనము టొమాటో ప్యూరీ చేసి వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి టేస్ట్లు అన్ని కూడా వెజిటబుల్ కి బాగా పడుతుంది. లేదు మనకి అలా గ్రేవీగా వద్దు, బికాస్ ఆకుకూరలు వేస్తున్నాము అదంతా ఉంది కాబట్టి కొంచెం డ్రైగా కావాలి అనుకున్నప్పుడు లాస్ట్ లో మనం ఇలా పల్లి పొడి వేస్తే మాత్రం చాలా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. అంటే థిక్నెస్ కోసం లాగా కూడా వాడుకోవచ్చు, నీళ్ళు పోసి కొంచెం పల్లి పొడి వేసినా థిక్గా కూడా అవుతుంది. లేదు మనకి డ్రైగా కావాలని అలా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో పౌడర్ వేస్తే ఇంకాస్త టేస్ట్ బాగా అందులో యాడ్ అయిపోతుంది. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా రెడీగా ఉన్నాయి. మరి స్టార్ట్ చేసేద్దాం ఆ ప్రాసెస్. ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేశాను. సో ఫస్ట్ ఏమైపోతుంది, ముందుగా నూనె వేసేస్తున్నాను. ఓకే, తర్వాత జీలకర్ర వేసేస్తున్నాను. ఓకే, మంచిగా ఫ్రై అవుతాయి. ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది కూడా. అండ్ నువ్వులు కూడా వేసుకుందాము, బట్ ఉల్లిపాయ ముక్కలు వేసాక నువ్వులు వేసుకుందాం, లేకపోతే అవి మళ్ళీ ఎగిరిపోతూ ఉంటాయి చిట్పట్ అనుకుంటూ. ఓకే, అంటే గ్రేవీ తీసుకుంటున్నప్పుడు మనకి గ్రేవీ అంతా ఎలాగో వెజిటబుల్కి పట్టేస్తుంది బాగా. కంప్లీట్గా డ్రైగా చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ అలా ఉంటే బాగుంటుంది. రోటీలోకి తీసుకుంటున్నాము అంటే కొంచెం గ్రేవీలానే మనం మార్చుకోవచ్చు, పర్వాలేదు. ఓకే ఓకే, సో ఉల్లిపాయ ముక్కలు. సో కొన్ని ఉల్లిపాయ ముక్కలు చాలు, ఎందుకంటే ఎక్కువ వేస్తే స్వీట్నెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా. ఎలాగో మనం బంగాళాదుంప కూడా వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఇలా కొంచెమే ఫ్రై చేసి ఉంచేసామనుకో అది తీపి కమ్మదనం అని వచ్చేస్తుంది. అవును, చాలా మంది ఎక్కువ ఫ్రై చేసేస్తూ ఉంటారు, బట్ స్వీట్ రాకూడదు అనుకుంటే మాత్రం ఇలా సగం వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలు. నువ్వులు వేసేస్తాను ఇప్పుడు. సో నువ్వులు చాలా మంచిది హెల్త్కి. యాక్చువల్లీ పాలు పెరుగు తక్కువ తీసుకుంటున్నా, నాకు కొంచెం డౌట్ ఉన్నా, అండ్ హవెవర్ ఇప్పుడు మనకు కొంచెం కల్తీలు ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి నువ్వులు చక్కగా ఇంక్లూడ్ చేసుకుంటే ఎన్నో విధాలుగా మనకి చాలా మంచిది. యాక్చువల్లీ ఒక న్యూట్రియంట్ కాల్షియం అని చెప్పలేము, దాంట్లో హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి, కొలెస్ట్రాల్స్ కూడా తగ్గిస్తాయి, బరువు మెయింటైన్ చేస్తుంది, అలా చాలా ఉన్నాయి బెనిఫిట్స్. కాబట్టి కంపల్సరీగా తీసుకో. అండ్ విమెన్ కి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి నువ్వులు అనేది. మెనోపాజల్ వాళ్ళకి కూడా చాలా చక్కగా ఈ సింటమ్స్ అనేది తీసేస్తుంది కాబట్టి మంచిది. ఓకే, నెక్స్ట్ టొమాటో ప్యూరీ వేసేస్తాను ఇప్పుడు. ఓకే, సో మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్లీ టొమాటో ప్యూరీ వేసినప్పుడు. నాకు చాలా కర్రీస్లో టొమాటో ప్యూరీ వేయడం అంటే ఇష్టం, ఎందుకంటే కొంచెం మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా చక్కగా ఇస్తుంది అనమాట ప్యూరీలో అయితే. ఓకే, అంటే త్వరగా కూడా కుక్ అయిపోతుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, కొన్ని ఫ్లేవర్స్ వేసేసుకుందాము. ఓకే, సో సరిపడంత ఉప్పు వేసేసుకుందాం, అండ్ చిన్న గరం మసాలా అండ్ ధనియాల పొడి. ఓకే, దగ్గర పడింది చక్కగా. సో ఆకుకూర కూడా ఇలా మనము ఫ్రై చేసేసుకుందాము. దగ్గర పడుతుంది, చుక్కకూర కూడా ఉంది కాబట్టి మనకి చక్కగా దగ్గర పడిపోతుంది. తర్వాతే మనము నీళ్ళు అనేది పోసుకుందాం, ఇప్పుడే అయితే పోసుకోండి. ఇది చాలా త్వరగా దగ్గర పడిపోతుంది ఆకు కదా. సో ఇప్పుడు ఆకుకూరలు కూరలు ఏవైతే మనం వేసుకుందాం అనుకున్నామో అవన్నీ కూడా వేసేసుకుని ఈ మసాలా ఏదైతే మనం చేసుకున్నాము గ్రేవీతో దాంట్లో పాటు చక్కగా మనం ఇలా కొంచెం సేపు కుక్ చేసుకున్నాం అనుకో ఫ్లేవర్స్ అంతా బాగా పట్టేస్తాయి. దాని తర్వాత మనము గ్రేవీ చేసుకోవచ్చు అన్నమాట. ఆకుకూర కూడా దగ్గర పడిపోయింది కదా చక్కగా. ఓకే, సో ఇప్పుడు మష్రూమ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకున్నాము. సో మష్రూమ్ కూడా వేసేస్తున్నాను. చాలా వెరైటీస్ చేస్తుంటారు యాక్చువల్గా మష్రూమ్తో. కర్రీ అని, ఫ్రైడ్ రైస్ ఎక్కువ చేస్తుంటారు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అని. అవును, నాకు యాక్చువల్లీ చాలా మటుకు సూప్స్లోనే బాగా నచ్చుతుంది మష్రూమ్, ఎస్పెషలీ చైనీస్ వెరైటీ అని. ఇప్పుడు కొన్ని బఠానీ కూడా వేసుకున్నాను. సో అది బాగా కలిపేసుకున్నాక బంగాళదుంప వేసుకున్నాం అనుకో అప్పుడు చక్కగా మనకి
ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది, దగ్గర పడుతుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్గా వస్తుంది. సో తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోయింది అంతే. సో ఉడికించిన బంగాళదుంప కూడా వేసేస్తాం. సో మిక్స్డ్ వెజిటబుల్ వేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఒక కాంబినేషన్లో ప్రిఫర్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇది మ్యాష్ చేయాలా? అవసరం లేదు, ఎట్లాగా అయిపోతుంది మనకి. సో కలిపేసుకుంటూ ఉంటే మనకి అయిపోతూ ఉంటుంది. ఓకే. సో గ్రేవీ కర్రీ లాగా చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెంగా మనము గ్రేవీ లాగా వాటర్ వేసుకోవచ్చు. ఓకే, సో లైట్గా వాటర్ వేసుకున్నాం బికాస్ పల్లి పొడి కూడా ఉంది కాబట్టి యా లాస్ట్లో వేసుకోవచ్చు. చాలు కదా? యా సరిపో. ఓకే, అండ్ ఈ క్యారెట్ ఇవి కూడా కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. అవును. సో కాసేపు మూత పెట్టి యా బాయిల్ చేద్దాం. సో చక్కగా ఉడికిపోయినట్టున్నాయి, మొత్తము బాయిల్ అయిపోయింది. యా వావ్. బంగాళదుంప అండ్ యూనో పచ్చి బఠానీ వేస్తే ఇంకా అసలు ఆ టేస్ట్ తప్పకుండా చక్కగా రావాల్సింది. ఆకుకూర కూడా వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పల్లి ఏదైతే మనం పొడిలాగా తెచ్చుకున్నామో అది కూడా వేసేస్తున్నాను. ఇంకొక మంచి యాడెడ్ ఫ్లేవర్ అయిపోతుంది. యాక్చువల్గా అంటే పల్లి పొడి బదులు మనం కొబ్బరి తురుము కూడా వేసుకుంటూ ఉంటాం, కొబ్బరి కూడా అది కూడా మంచి ఆప్షన్ యాక్చువల్గా. దీని బదులు మనం ఇంకా వాల్నట్స్ బాదం కూడా పొడి వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, చక్కగా ఉంటుంది. ఓకే, ఇదేంటంటే మనకి టేస్ట్ వైజ్ ఇప్పుడు మనం ముందు నుంచి ఎందుకు ఇది ఒక్కటే వాడతాము అంటే టేస్ట్ చాలా డిఫరెంట్ గా మొత్తంగా తెలిసిపోతుంది కాబట్టి పల్లీలు ఈవెన్ ఎన్నో ఇప్పుడు మిర్చి కసాలను అనుకోకపోతే బగారా కర్రీస్ అనుకో వంకాయతో చేసేవి అన్ని కూడా మనం పల్లి పొడి వేసుకుని చేసుకుంటూ ఉంటాం, అందుకే అన్నమాట. సో నాకు తెలిసి ఇది రెడీ టు సర్వ్ అనుకుంటా, అయిపోయినట్టుంది కదా చక్కగా. ఓకే, మరి సర్వ్ చేసుకుందాం. ఓకే, చక్క కన్సిస్టెన్సీ కూడా చక్కగా బాగుంది. అవును, పల్లి పొడి వేయంగానే చక్కగా డిఫరెంట్గా మారిపోయింది. ఓకే, సో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను పైనుంచి. ఓకే, మిక్స్డ్ లీవ్స్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మిక్స్డ్ లీవ్స్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ లీవ్స్ 1 కప్పు, మష్రూమ్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బంగాళదుంప 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పల్లీల పొడి 1/2 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మిక్స్డ్ లీవ్స్ మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, టొమాటో ప్యూరీ వేసి కాస్త వేపుకొని తగినంత ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, ఆకుకూరలు వేసి దగ్గర పడేలా వేపుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్స్, క్యారెట్స్, బఠానీలు, ఉడికించిన బంగాళదుంపలు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టుకొని కాసేపు ఉడికిన తరువాత పల్లీల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ లీవ్స్ మష్రూమ్ కర్రీ రెడీ.